టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చివరిసారిగా వన్డేల్లో హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు సచిన్ టెండూల్కర్ ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్లో యాక్టివ్ ప్లేయర్గానే ఉన్నాడు. ఇప్పుడు రిటైర్ అయి 9 ఏళ్లైంది. ధోని 3 ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్గా ఉన్నాడు. చివరిసారిగా జడేజా హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు రోహిత్ శర్మ ఇంకా టీమిండియా ఓపెనర్ కానే లేదు. మన్మోహన్ సింగ్ గారు అయితే ప్రధానిగా ఉన్నాడు అప్పట్లో. ఇప్పుడు ఆయన పైకి కూడా వెళ్ళిపోయారు. రెస్ట్ ఇన్ పీస్. అది మన జడ్డూబాయ్ హిస్టరీ. ఇంత గొప్ప హిస్టరీ ఉన్న రవీంద్ర జడేజా పేరుకు మాత్రం పెద్ద ఆల్రౌండర్. కానీ వన్డేలో జడేజా లాస్ట్ టైం ఓ సెంచరీ కాదు, కనీసం ఓ హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశాడో చెప్పండి గుర్తుంటే. ఏదో 1-2 ఏళ్ళు అయింది అనుకుంటున్నారా? కాదు, ఏకంగా 13 ఏళ్ళైంది రవీంద్ర జడేజా ఓ హాఫ్ సెంచరీ చేసి. 2013లో లాస్ట్ టైం రవీంద్ర జడేజా ఇంగ్లాండ్తో కొచ్చిలో జరిగిన వన్డేలో 37 బంతుల్లో 61 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత అంటే ఈ 13 ఏళ్లలో మన జడ్డు వన్డేలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. నిన్న న్యూజిలాండ్తో జరిగిన 3వ వన్డే అంటే సిరీస్ డిసైడర్ మ్యాచ్లో కూడా కేవలం 12 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. పోనీ బౌలింగ్ అయినా ఇరగదీశాడా అంటే 6 ఓవర్లలో దాదాపు 7 ఎకానమీతో ఒక్క వికెట్ కూడా తీయకుండా 41 రన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో పెద్ద ట్విస్ట్ చెప్తా. 2009లో వన్డే డెబ్యూ చేసిన జడ్డూబాయ్ ఇప్పటి వరకు వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. మరి ఇలాంటి ప్లేయర్ ఆల్రౌండర్ కేటగిరీలోకి ఎలా వస్తాడో చెప్పండి. ఇప్పుడున్న టీం ప్రకారం జడేజా కంటే అక్షర్ పటేల్ ఫామ్లో ఉన్నాడు. అటు బ్యాటింగ్లో క్రూషియల్ నాక్స్ ఆడుతున్నాడు, ఇటు బౌలింగ్లో కూడా ప్రొఫెషనల్ స్పిన్నర్ల కంటే బెటర్గానే వికెట్లు తీస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే టీంలో ఖచ్చితంగా ఆడాల్సిన ప్లేయర్లా ఎదుగుతున్నాడు. మరి అలాంటి అక్షర్కి అవకాశాలు ఇవ్వడం మానేసి ఇంకా జడ్డూనే ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు బీసీసీఐకే తెలియాలి. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను చూసిన క్రికెట్లో నాకు తెలిసినంత వరకు టీమిండియాలో జడేజా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫీల్డర్. రైనా, యువరాజ్, కైఫ్, కోహ్లీ ఇలా ఎంతమంది టాప్ క్లాస్ ఫీల్డర్స్ టీంలోకి వచ్చినా బౌండరీ దగ్గర నుంచి బుల్లెట్లా బంతి విసిరి ప్రతిసారి వికెట్లకి డైరెక్ట్ త్రో కొట్టగల గ్రేట్ ఫీల్డర్ మాత్రం జడేజానే. బాల్ జడేజా చేతిలోకి వెళ్ళిందంటే అపోనెంట్ బ్యాటర్స్ కూడా సెకండ్ రన్ తీయడానికి భయపడతారు. అది జడేజా రేంజ్. టీమిండియా యంగ్ జనరేషన్కి ఫీల్డింగ్లో ఓ రోల్ మోడల్ జడేజా. అందుకే ఆ విషయంలో మాత్రం జడేజా ఓ లెజెండ్ అంతే.